నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి సంవత్సరం వెళ్ళిపోతుంది. అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి, మొత్తానికి దీపావళి పటాసుల్లాగా పేలాయా లేదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చాయి, ఏంటి, దాంతోపాటు ఏ సినిమాలు క్రేజ్ని తెప్పించాయి అనేది ఒకటి చూసుకుంటే, దాదాపు తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా చాటింది మన తెలుగు డైరెక్టర్లు అని చెప్పుకోవాలి. ఒకటి మన రాజమౌళి గారు అయితే, రెండోది సుకుమార్ కింద అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదే కోవలో చాలా తక్కువ వ్యవధిలోనే నాగశ్విన్ కల్కితో తీసుకెళ్లారని చెప్పుకోవాలి. సో తెలుగు సినిమా సంబంధించి 2024 పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 2024 ప్రారంభంలో జనవరి నుంచి, సంక్రాంతి నుంచి మొదలుపెట్టి డిసెంబరు చివరి వరకు చూసుకుంటే, రేపు 31 తారీఖు, రేపుతో ఇరైపోతుంది. ఇది మనం ఒకసారి మనం పునరాలోచన చేసుకుంటే, అప్పుడు సంక్రాంతి సినిమాల్లో దాదాపు అప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ప్రధానంగా హనుమాన్, తేజ సజ్జాది. అది దాన్ని ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. బాగుంటుంది అనుకున్నారు, కానీ అంత వసూళ్ళు వస్తాయని, 300 కోట్లు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పెద్ద హిట్గా నిలిచింది ఆ సంక్రాంతికి. అంటే 17 కోట్లతో వస్తే 300 కోట్లు రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే గుంటూరు కారం భారీ అంచనాలతో వచ్చిన సినిమా గుంటూరు కారం తుసుమంది. అలాగే మరి సైంధవ్, వెంకటేష్ సైంధవ్ ఆడలేదు. తర్వాత నా సామాన్యంగా నాగార్జున కూడా వసూలు పరంగా చూసుకుంటే అలా అయిపోయింది. అంటే సంక్రాంతికి 4 సినిమాలు వస్తే 4 సినిమాల్లో హనుమాన్ పైచేయి అయిపోయింది. ఇక చివరికి వచ్చేసరికి, డిసెంబర్కి వచ్చేసరికి మరి పుష్ప 2, సుకుమార్ డైరెక్షన్ వచ్చిన పుష్ప 2 అనేది 1700 కోట్లతో ఒక పెద్ద రికార్డు సాధించింది. ఈ సంవత్సరం ముగింపు అదిరిపోయింది. ముగింపు అదిరిపోయింది, కానీ చివరిలో కొద్దిగా మరి ఆ ట్విస్టులు జరగడం అనేది అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర అదొక చిన్న మెరుపుల మరకలు అంటాం కదా, ఇన్ని మెరుపులు ఉన్నా కానీ అదొక మరకలు పడిపోయినాయి పుష్ప 2 విషయంలో. ఇలా చూసుకున్నప్పుడు మనకి ఆ సంవత్సరం దాదాపు 300 సినిమాలు రిలీజ్ అయితే, దాంట్లో డబ్బింగ్ సినిమాలతో కలిపి 300 అయితే 250 సినిమాలు రిలీజ్ అయినాయి. కానీ మంచి హిట్లు, చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినవి కూడా ఉన్నాయి. అయితే మనం చూసాం, సంక్రాంతి సినిమా టైంలో స్టార్ట్ అయినటువంటి ఒక తెలుగు సినిమా ప్రభంజనం రాను రాను బాలీవుడ్ స్థాయికి కాకుండా హాలీవుడ్ స్థాయికి కూడా రేంజ్కి వెళ్ళినటువంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చాలా అత్యధికంగా చాలా పేరు తెచ్చుకున్నటువంటి సినిమాలు ఏవి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పుష్ప 2 ఆ కోవలోకి వస్తుందండి. ఎక్కువ వసూలు పరంగా రేట్లు పెంచితే వసూలు వచ్చినాయి అంటున్నారు, కానీ పుష్ప 2 వస్తుంది. కల్కి సినిమా, ఎందుకంటే అది 1200 కోట్ల రూపాయలు వదిలించింది ప్రభాస్ సినిమా. కల్కి పెద్ద హిట్, నాగశ్విన్, వైజయంతి బ్యానర్గా తెచ్చింది. మన ప్రధానంగా ఏంటంటే దేవర సినిమా, ఎన్టీఆర్ దేవర సినిమా కూడా అంత సినిమా డివైడ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా అది బాగానే కొలగొట్టిందని చెప్పాలి. అలాగే అమరన్ అనే డబ్బింగ్ సినిమా అద్భుతంగా ఆడింది. మన దీపావళికి వచ్చిన లక్కీ భాస్కర్ కానీ కానీ బాగా ఆడినాయి. మన పండుగల పరంగా చూసుకుంటే దీపావళి వచ్చిన, అలాగే దసరాకి వచ్చిన అప్పుడు దేవరా కానీ సత్యం సుందరం, అది ఓటీటీలో పెద్ద హిట్ అయింది. అంటే థియేటర్లో దేవర ఎఫెక్ట్ అనేది కొద్దిగా సత్యం సుందరమే పట్టడం వల్ల అది టాక్ రావడానికి టైం పట్టింది, కానీ అది అద్భుతమైన సినిమాగా చెప్పొచ్చు. ఇలా చిన్న సినిమాలు, అలాగే పెద్ద సినిమాల్లో మెరిపించిన సినిమాలకే చెప్పాలంటే హనుమాన్ దగ్గర నుంచి పుష్ప 2 వరకు, అలాగే మధ్యలో కల్కి కానీ, ఇలా అమరన్ అనే డబ్బింగ్ సినిమా కానీ, దేవరా కానీ, ఇవన్నీ కూడా కలెక్షన్స్ పరంగా ఒక రికార్డులు కొలగొట్టి అని చెప్పొచ్చు అండి. అయితే మనం చూసుకుంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నెన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. కానీ ఈ సినిమాలకు సంబంధించి ఈ 2024లో ఏ హీరోలు వాళ్ళ సినిమాలు దక్కించుకోలేదు, అంటే 2024లో రాలేదు అనే హీరోలు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మరి బాలయ్య బాబు సినిమా ఉంటుంది అనుకున్నాం మనం. బాలయ్య బాబుకి సినిమా లేకపోవడం అనేది దురదృష్టకరం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సినిమా రాకపోవడం అనేది, ఒక సంవత్సరం పాటు సినిమా లేకపోవడం అనేది ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాగే మరి మనకి ఉన్న హీరోలు ఎవరంటే ప్రభాస్ సినిమా వచ్చింది, ఎన్టీఆర్ సినిమా వచ్చింది, మరి మహేష్ బాబు సినిమా వచ్చినా కానీ ఆడకపోవడం కానీ ఇలా కొన్ని జరిగినాయండి. అదే పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ కూడా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాలు కూడా లేవు. వాడి సినిమాలు వచ్చి ఉంటే, బాలయ్య బాబు సినిమా వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యి ఉండేది, చిరంజీవి సినిమా వచ్చి ఉన్నా బాగుండేది. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, కానీ మనకి దసరా దీపావళి అనుకున్నారు, కానీ ఇప్పుడు అనుకున్న ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి అంటే అనుకున్న టైంకి ఏవి రిలీజ్ అవ్వట్లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ మీద వీటి మీద డిపెండ్ అవ్వటం వల్ల అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోవడం కానీ వాయిదా పట్టంగా జరుగుతుంది. అదండి. అయితే 2024 అయిపోతుంది కాబట్టి ముగింపు సినిమా కింద చెప్పుకోవాలి అంటే పేరు తగ్గ సినిమా ఏ సినిమా అంటే ఏం చెప్తారు? ముగింపు సినిమా అంటే పుష్ప 2 కిందే వస్తుంది. ఎన్ని విధాలుగా మెరుపులు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, కానీ పుష్ప 2 అనేది కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు. ఎందుకంటే 2024లో వచ్చిన సినిమాలు అన్నింటిలో కూడా పుష్ప 2 సాధించిన రికార్డు ఏంటంటే RRR దగ్గరికి వెళ్ళిపోయింది. RRRని దాటేసిందన్న బాహుబలి 2కి దరిదాపుల్లో ఉంది. రికార్డు నేను బదలు కొట్టినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. బాహుబలి 2కి ముందు, బాహుబలి 2 తర్వాత అని మనం అనుకుంటూ ఉంటాం.
ఇప్పుడు అది ఈ సినిమా దాదాపు దరిదాపుల్లో ఉంది. దాన్ని కొంతమంది ఖండించే వాళ్ళు ఉన్నారు, కానీ నార్త్లో ఈ పుష్ప 2 వసూళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా నార్త్లో అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చండి. అయితే మొత్తానికి సినిమాల ప్రకారంగా చూసుకుంటే తెలుగు సినిమాల చరిత్ర కానీ ఇవన్నీ ఇప్పుడు వేరేనైతే అర్థమవుతూ వస్తుంది. మొత్తానికి బడ్జెట్ తక్కువ పెట్టి ఎక్కువ కలెక్షన్ చేస్తున్న సినిమా ఇది. అంటే లాభసాటిగా ఉండేటువంటి ఒక సినీ ఇండస్ట్రీ ఏదంటే అది తెలుగు అని చెప్పుకోవచ్చు. సో ఈసారి దర్శకత్తుల యొక్క అంటే ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఏమంటారు కష్టాజీతం అని అనుకోవాలి, లేకపోతే హీరోల కష్టాజీతం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దాసనారాయణ గారు అన్నట్టు సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అండి. ఇక్కడ ఎప్పుడైనా సరే క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుంది. ఇప్పుడు తోపు హీరో అయినా అతనితో యాక్ట్ చేయించేది డైరెక్టర్ చెప్పినట్టుగానే చేస్తాడు అతను. కాబట్టి క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 అంత పెద్ద హిట్ అయిందంటే సుకుమార్ టాలెంట్ లేదనుకోవాలి, అల్లు అర్జున్ టాలెంట్ అనుకోవాలి, డైరెక్టర్ టాలెంటే. ఇప్పుడు ప్రభాస్ అంత పెద్ద హీరో కావచ్చు, కానీ రాజమౌళి చేయకపోతే ప్రభాస్కి అంత పేరు వచ్చేదా? అందుకని నేనేమంటానంటే డైరెక్టర్స్ మీడియా సినిమా అనేది. ఇప్పుడు కల్కి సినిమా నాగాశ్విన్, అది డైరెక్టర్ లేకపోతే సినిమా లేదండి. ఖచ్చితంగా ఈ క్రెడిట్ ఎప్పుడైనా సరే ఒక సినిమా పెద్ద హిట్ అయిందంటే, ఇప్పుడు కా అనే సినిమా ఉంది, అది చిన్న ఒక అక్షరంతో వచ్చిన సినిమా, మరి చిన్న హీరో చెప్పాలంటే అది పెద్ద హిట్ అయిందంటే ఇద్దరు డైరెక్టర్లు టాలెంట్ అని చెప్పాలి. ఆ కథను అల్లుకున్న విధానం, చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అయిందంటే డైరెక్టర్ టాలెంట్ అది. కాబట్టి మనకి సూపర్ స్టార్ అయినా సరే డైరెక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. డైరెక్టర్ టాలెంట్ని బట్టి సినిమా హిట్ అవుతుంది. అయితే సాధారణంగా మనం చూసుకుంటే కొంతమంది సినిమాలు ఎవరైతే చూస్తారో వాళ్ళే కొంత కథను అల్లేసి రాసేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. సో నిజం కథలు రాస్తే అయిపోతుంది అనుకోవాలా, లేదా డైరెక్టర్ విజనే మనకి? డైరెక్టర్ విజన్ అండి. తను ఏమనుకున్నాడో దాన్ని తెర మీద చూపించగలగాలి, అక్కడే డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు ఎందుకు బోల్తా కొడతాయి, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎందుకు బోల్తా కొడతారు? మరి దేవర సినిమాకి డివైడ్ టాక్ వచ్చిందని మనం అప్పుడు అనుకున్నాం. రాజారి సినిమా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చింది, దేవర అట్లాగే వచ్చింది. మరి అంతకుముందు మిర్చి ఇలాంటి మెరుపులు మరిపించిన, జనతా గ్యారేజీ మెరుపులు మరిపించిన డైరెక్టర్ కొరటాల శివ. ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఇది కారణాలు ఏవైనా కానీ డైరెక్టర్ విజన్ని తెర మీద చక్కగా ఆవిష్కరించగలిగితే, తను ఏమనుకున్నాడో అది చెప్పగలిగితే అద్భుతంగా రాణించవచ్చు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మరి మనం తెలుసు మాటల మాంత్రికుడు, అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి గుంటూరు కారం ఎందుకు ఆడలేదంటే అక్కడ ఎక్కడో తేడా కొట్టింది. అది ఎక్కడ తేడా కొట్టిందో దాన్ని మనం ఒకసారి రెక్టిఫై చేసుకోవడం, పునరాలోచన చేసుకోవడం, మళ్ళీ సక్రమ దారిలో ప్రయాణించడం. అంటే ఇక్కడ స్టార్స్ అయినా సరే క్రెడిట్ అంత మాత్రం డైరెక్టర్కి ఇస్తాను నేనైతే. అయితే చూసుకుంటే 2024 అయిపోయింది కాబట్టి 2025లో వచ్చేటువంటి అంటే ఇప్పటికీ అనౌన్స్ అయినటువంటి సినిమాలు ఏవై ఉన్నాయి, సో ప్రేక్షకుని ఎలా అలరించబోతున్నాయండి, ఏం చెప్తారు? మనం అప్పుడు చెప్పాలంటే 2024 సంక్రాంతికి వెళ్ళాలి. 2024 సంక్రాంతికి వెళ్ళినప్పుడు గుంటూరు గారు వసూలు చేసిన అమౌంట్ ఎంత, హనుమాన్ వసూలు చేసిన అమౌంట్ ఎంత, నా సామాన్యంగా వసూలు చేసినంత, సైంధవ్ వసూలు చేసినంత, ఇలా లెక్కలు వేసుకున్నప్పుడు తిప్పి కొడితే కూడా అది 800 కోట్లు కూడా లేవు. కానీ మరి పుష్ప 2కి 1700 కోట్లు వచ్చింది. అంటే స్టామినా ఉంది కదా, 2000 కోట్లు వసూలు చేయగలిగిన స్టామినా సంక్రాంతికి ఉంది. స్టామినా ఉన్న వసూలు చేయలేదంటే సినిమాల్లో సత్తా లేకపోవడం. ఈసారి నేను అనుకోవడం ఏంటంటే మరి 10వ తారీఖు వస్తున్న గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజ్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ, ఈ మూడు సినిమాలు హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 2000 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా గేమ్ చేంజర్ సినిమా ఇంకా ఎక్కువ వసూలు చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఓవరాల్గా ఈ ఇయర్ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ ఇయర్ మన సినిమాల పరంగా సక్సెస్ అయ్యండి. సూపర్ స్టార్స్ సినిమాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ లోటుని 2025 భర్తీ చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బాలయ్య బాబు సినిమా ఎట్టాకు వస్తుంది. వీళ్ళ సినిమాలు కనీసం ఒక్కొక్క సూపర్ స్టార్ సినిమా సంవత్సరానికి 2 సినిమాలన్నా ఉంటే అభిమానులకి ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ కూడా ఆరోగ్యపరంగా ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏవైతే రానున్నటువంటి ఒక 25 సంబంధించి సినిమాలు ఏవైతే వస్తున్నాయో అవి అద్భుతంగా ఆడాలని, ప్లస్ అదిగాక 24లో వెళ్ళిపోయిన సినిమాలన్నింటినీ కూడా ముగింపు అయితే పలుకుతున్నారు కాబట్టి 25వ సినిమాలు అద్భుతమైన సినిమాలు రావాలని కోరుకుందాం. నమస్తే.